హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక గమ్మత్తైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అసలు మన ప్రపంచంలో వేటాడే జంతువులు లేకపోతే మన ప్రపంచం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. సాధారణంగా మన ప్రపంచంలో మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ లేదా ఏ విధమైన కీటకాలు కానీ ఒక ఫుడ్ చైన్ ప్రాసెస్ లో ఫాలో అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫుడ్ చైన్ ప్రాసెస్ చేంజ్ అవుతుందో అప్పుడు జీవం మనుగడ అనేది దెబ్బతింటుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. అసలు మన భూమి మీద వేటాడే జంతువులు లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొదటి పాయింట్ వచ్చి శాకాహార జంతువులు జనాభా పెరుగుదల. మాంసాహార జంతువులైన లయన్స్, టైగర్స్, ఓవెల్స్, ఈగల్స్ లాంటి జంతువులు శాకాహార జంతువులైన డియర్, ర్యాబిట్స్, క్యాటిల్ లాంటి జంతువుల్ని వేటాడి తింటూ వాటి జనాభాను నియంత్రిస్తాయి. ఇవి లేకపోతే శాకాహార జంతువుల సంఖ్య అనియంత్రంగా పెరిగిపోతుంది. ఎందుకంటే వాటి సహజ శత్రువులు లేకపోవడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది కదా. జింకలు, ఆవులు, కుందేళ్లు మొదలైనవి అధికంగా మొక్కలను, గడ్డిని తింటాయి. దీనివల్ల ఆకలి వల్ల కొంత సంఖ్య తగ్గిన ఆ ఒత్తిడి ఆవాస వ్యవస్థను నాశనం చేస్తుంది. 19వ శతాబ్దంలో అమెరికాలో తోడేళ్లను అరణ్యం నుండి తొలగించినప్పుడు జింకల జనాభా 10 రెట్లు పెరిగాయి. అడవులు నాశనం అయ్యి నదులు మార్పు చెందాయి. దీంతో తోడేళ్లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్య అనేది తగ్గిందని చెప్పొచ్చు. శాకాహార జంతువుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల వాటి ఆరోగ్యం క్షీణిస్తుంది. జన్యు శాస్త్ర సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల జాతి అంతరాయం జరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, మొక్కలు మరియు అడవులు నాశనం అయిపోతాయి. శాకాహార జంతువుల జనాభా పెరిగితే వీటి ఆహార అవసరాలు పెరుగుతాయి. దీనివల్ల అడవులు, మైదానాలు మరియు వ్యవసాయ భూములు అతిగా వినియోగం అవుతాయి. మొక్కలు తగ్గిపోతే నేల మీద ఆవరణ తగ్గి గాలి మరియు నీటి కోత పెరుగుతుంది. ఉదాహరణకు హిమాలయాల్లో గోట్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నేల కోత తీవ్రంగా ఉంటుంది. అడవులు కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహిస్తాయి. అడవుల నాశనం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసులు పెరిగి గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆస్ట్రేలియాలో కంగారుల జనాభా అనియంత్రణంగా పెరిగినప్పుడు గట్టి మైదానాలు నాశనమయ్యి ఎడారి మార్పు జరిగింది. అడవులు తగ్గితే ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మానవులకు మరియు ఇతర జీవులకు ప్రమాదకరం చెప్పొచ్చు. నెంబర్ 3, జీవ వైవిధ్యం నష్టం. మాంసాహార జంతువులు జీవవర్ణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడతాయి. ఇవి లేకపోతే ఒక జాతి అనియంత్రణంగా పెరిగి ఇతర జాతులను నాశనం చేస్తుంది. శాకాహార జంతువులు అధికంగా ఉన్నప్పుడు చిన్న జంతువులు, బర్డ్స్, రోడెంట్స్ ఆహారం మరియు నివాసం కోసం పోటీలో ఓడిపోతాయి. ఉదాహరణకు ఆఫ్రికాలో సింహాలు లేకపోతే జింకలు అధికమై యాంటీలోప్ తగ్గిపోతాయి. ఇవి చిన్న జాతులపై ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. యూరోప్ లో నీటి ఆవుల జనాభా అనియంత్రణంగా పెరిగినప్పుడు చిన్న జలజ జంతువుల ఆవాసాలు నాశనమై వాటి సంఖ్య తగ్గింది. జీవ వైవిధ్యం తగ్గడం వల్ల జాతుల అంతరాయం పెరిగిపోతుంది. ఇది జీవవర్ణ వ్యవస్థను దృఢత్వాన్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. నెంబర్ 4, ఫుడ్ చైన్ నాశనం అవడం. మాంసాహార జంతువులు ఆహార గొలుసులో ఉన్నత స్థాయి మాంసాహారులు మరియు మధ్యస్థాయి మాంసాహారులుగా పనిచేస్తాయి. జీవవర్ణ వ్యవస్థను నియంత్రణ చేస్తాయి. గెద్దలు, రాబందులు, కాకులు వంటి శాకాహార జంతువులు మృత్యు జాతులను తింటూ వ్యాధుల నియంత్రణలో సహాయపడతాయి. వీటి ఆహారం తగ్గితే మృతదేహాలు పెరిగిపోతాయి. దీనివల్ల బ్యాక్టీరియా మరియు వైరస్లు వ్యాప్తి చేస్తాయి. సొరచేపలు, షార్కులు లేకపోతే చిన్న చేపలు అధికమై సముద్ర మొక్కలు తగ్గిపోతాయి. ఇది ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఆస్కాలో సముద్ర ఒడ్డు తగ్గినప్పుడు సముద్ర గుజ్జు పెరిగి కెల్ప్ అడవులు నాశనమయ్యాయి. ఆహార గొలుసు విచ్ఛిన్నమైతే జీవవర్ణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోవచ్చు. ఇది జీవరాశి సమతుల్యతను భంగం చేస్తుందని చెప్పొచ్చు. నెంబర్ 5, వ్యాధుల వ్యాప్తి, స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. మాంసాహార జంతువులు బలహీనమైన అనారోగ్య జంతువులను వేటాడతాయి. దీనివల్ల వ్యాధులు వ్యాప్తి నియంత్రణలో జాగ్రత్తగా ఉంటుంది. శాకాహార జంతువుల్లో వ్యాధులు అనియంత్రణంగా వ్యాపిస్తాయి. ఇది మానవులు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు యూరోప్ లో తోడేళ్లు తగ్గినప్పుడు జింకలో క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ వ్యాపించి మానవులకు ప్రమాదం తెచ్చింది. వ్యాధుల వ్యాప్తి మానవ ఆరోగ్యం, వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. నెంబర్ 6, మానవ జీవనంపై ప్రభావం. మాంసాహార జంతువులు లేకపోవడం వల్ల వ్యవసాయం, ఆర్థిక రంగం మరియు సాంస్కృతిక విలువలపై ప్రభావం చూపుతుంది. ఎలుకలు, జింకలు అధికమై పంటలు నాశనం అవుతాయి. భారతదేశంలో ఎలుకలు రైతులకు ఏటా లక్షల కోట్ల రూపాయలను నష్టం కలిగిస్తున్నాయి. ఆఫ్రికాలో సఫారీ టూరిజం సింహాలు, చిరుతలపై ఆధారపడి ఉంటాయి. ఇవి లేకపోతే ఆదాయం 30 నుంచి 40% తగ్గుతుంది. భారతదేశంలో టైగర్ జాతీయ జంతువు, అలాగే ఆఫ్రికాలో సింహం జాతీయ జంతువు. ఇవి లేకపోతే మన సాంస్కృతిక మరియు మానసిక ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఆహార కొరత, ఆర్థిక సమస్యలు మరియు సాంస్కృతిక గుర్తింపు నష్టం మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. నెంబర్ 7, సముద్ర వ్యవస్థలపై ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్స్. సముద్రంలో మాంసాహార జంతువులు షార్క్, డాల్ఫిన్స్, షార్క్స్ ఆహార గొలుసు నియంత్రణలో కీలకం. సొరచేపలు లేకపోతే చిన్న చేపలు అధికమై ఆల్గే పుష్టి జరుగుతుంది. ఇది ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. షార్కులు లేకపోతే చిన్న
చేపలు పగడపు దెబ్బలను నాశనం చేస్తాయి. ఇది 25% సముద్ర జీవ వైద్యాన్ని ప్రమాదంలో తీసుకెళ్తుందని చెప్పొచ్చు. కరీబియన్ సముద్రంలో గ్రోబర్స్ తగ్గినప్పుడు ఫొరట్ ఫిష్ అధికమై కూరలు నాశనమయ్యాయి. సముద్ర ఆవాస వ్యవస్థలు కూలిపోతాయి. ఇది మత్స్యకారులకు చాలా నాశనం చేస్తాయని చెప్పొచ్చు. నెంబర్ 8, వేటాడే జంతువులు లేకపోతే ఏం మంచి జరుగుతుంది, ఉంటే ఏం మంచి జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. మాంసాహార జంతు సంఘర్షణ, హ్యూమన్ వైల్డ్ కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది. భారతదేశంలో గెద్ద దాడులు తగ్గుతాయి. కొన్ని శాకాహార జంతువులు కౌస్, గోట్స్ పెంపకం పెరిగి ఆహార సమృద్ధి కలిగే అవకాశం ఉంది. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి మరియు వాతావరణ మార్పులు సానుకూల ప్రభావాల కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మానవులు శాకాహార జంతువులను నియంత్రించే ప్రయత్నం సహజ సమతుల్యతను పునరుద్ధరించలేదు, ఎందుకంటే ఇది శాస్త్రీయంగా సమన్వయం లేనిదని చెప్పొచ్చు. మాంసాహార జంతువులు ఆహార గొలుసులో మార్పులను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు ఎల్లో స్టోన్ లో తోడేళ్లు నదుల ఆకృతిని మార్చాయి, ఎందుకంటే జింకలు చెట్లను తినడం తగ్గించింది. మాంసాహార జంతువులు కీలక జంతువులు కీస్టోన్ స్పీసీస్ గా పనిచేస్తాయి. ఇవి లేకపోవడం వల్ల జీవవర్ణ వ్యవస్థలు కూలిపోతాయి. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మాంసాహార జంతువులు లేకపోవడం వల్ల జీవ వైద్యం 30 నుంచి 50% తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అడవుల సంరక్షణ, అక్రమ వేట నిరోధం మరియు సంరక్షణ కార్యక్రమాల ద్వారా మాంసాహార జంతువులను కాపాడవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంఖ్య అనేది బాగా పెరిగింది. ఇది జీవవర్ణ సమతుల్యతను కాపాడుతుందని చెప్పొచ్చు. మాంసాహార జంతువులు లేకపోతే ఏమవుతుందో మీకు కొన్ని ఉదాహరణలు అయితే చెప్తాను. ఈ ఉదాహరణలన్నీ నిజంగా జరిగినవే. ఎల్లో స్టోన్ పార్క్, USA. తోడేళ్లు తొలగింపు. 1920లో అమెరికాలోని ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో గే తోడేళ్లను తొలగించారు, ఎందుకంటే అవి పశువులను చంపుతున్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే తోడేళ్లను తొలగించారో ఆ ఫారెస్ట్ లో ఉన్న ఎలక్, ఒక రకమైన జింక పేరు అన్నమాట, జనాభా అనియంత్రంగా పెరిగింది. 10 రెట్లు ఎక్కువయ్యాయి. ఎలక్ అడవిలోని విల్లో చెట్లను నాశనం చేశాయి. ఇతర మొక్కలు అధికంగా తినడం వల్ల అడవిని నాశనం అయ్యాయి. చెట్లు తగ్గడం వల్ల నదీ తీరాలు కోత గురయ్యాయి. నదుల మార్గం మార్చుకున్నాయి. దీని వల్ల చేపలు లాంటి జంతువులు చాలా చనిపోయాయి. అంతేకాదు బర్డ్స్ తన నివాసాలను కోల్పోయాయి, ఎందుకంటే చెట్లు నాశనం అవ్వడం వల్ల చెట్లపై గోడలు కొట్టుకుని బర్డ్స్ అన్ని నాశనం అయ్యాయి. దీంతో చేసేదేం లేక 1995లో తోడేళ్లను తిరిగి ప్రవేశపెట్టారు. ఎల్క్ జనాభా నియంత్రణలోకి వచ్చింది. చెట్లు తిరిగి పెరిగాయి, నదులు స్థిరపడ్డాయి మరియు జీవ వైద్యం పునరుద్ధరించబడింది. మాంసాహార జంతువులు లేకపోతే శాకాహార జంతువుల జనాభా అసమతుల్యత మొత్తం జీవవర్ణ వ్యవస్థను ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. భారతదేశంలో టైగర్స్ తగ్గుదల. 20వ శతాబ్దంలో భారతదేశంలో అక్రమ వేట మరియు అడవుల నిర్మూలన వల్ల అధిక సంఖ్యలో సింహాలు అనేవి తగ్గిపోయాయి. పులులు, జింకలు, అడవి పందులు మరియు ఇతర శాకాహార జంతువులను వేటాడతాయి. పులులు తగ్గడం వల్ల ఈ జంతువుల సంఖ్య అధికమైపోతాయి. అడవి పందులు గ్రామీణ ప్రాంతాల్లోనే పంటలు నాశనం చేస్తాయి, రైతులకు ఆర్థిక నష్టం కలిగిస్తాయి. జింకలు అధికంగా చెట్లను, పొదలను తినడం వల్ల అడవులు నాశనం అవుతాయి. దీనివల్ల నేల కోత పెరుగుతుంది. 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. దీనివల్ల పులుల సంఖ్య 2025 నాటికి 4500కు పెరిగింది. దీనివల్ల అడవులు, రైతుల పంటలను కాపాడిందని చెప్పొచ్చు. మాంసాహార జంతువులు లేకపోతే వ్యవసాయం మరియు అడవులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో జాగ్వార్ల తగ్గుదల. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అడవుల నిర్మూలన మరియు అక్రమ వేట వల్ల జాగ్వార్ల సంఖ్య తగ్గింది. జాగ్వార్లు, కాపిబారా, అడవి పందులు వంటి శాకాహార జంతువులను వేటాడతాయి. జాగ్వార్లు తగ్గడం వల్ల ఈ జంతువుల సంఖ్య అధికమైంది. కాఫీబార్లు అధికంగా మొక్కలను తినడం వల్ల అడవిలోని చిన్న చెట్లు, పొదలు నాశనమయ్యాయి. చిన్న చెట్లు తగ్గడం వల్ల అడవిలోని చిన్న జంతువులు నివాసాలు, ఆవాసాలు కోల్పోయాయి, లైక్ మంకీస్, బర్డ్స్ లాంటివి మాట. అమెజాన్ లోని జీవ వైవిధ్యం తగ్గడం వల్ల వాతావరణ మార్పులు తీవ్రమయ్యాయి. మాంసాహార జంతువులు లేకపోతే అడవులు నాశనమై వాతావరణ మార్పులపై ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాం. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమంది చూస్తారు.